చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రం పేరుతో ఏర్పడ్డ టీఎస్ అదేవిధంగా ఆ రోజు తెలంగాణ రాష్ట్ర పరిపాలన తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్గా కొనసాగారు. అయితే ఆయన ఉన్నప్పుడు టీఎస్గా రిజిస్ట్రేషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ కొత్తగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో టీఎస్కు బదులు టీజీ చేయాలని, అదేవిధంగా రాష్ట్రంలో 6 గ్యారంటీల అమలుకు సంబంధించి శ్రీకారం చుట్టారు క్యాబినెట్. దానికి సంబంధించి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కొంతమంది నేతలు వారు చెప్పండి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణ స్టేట్ అనే అంశంతో టీఎస్ అని పెట్టారు. ఇప్పుడు టీజీతో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ దీనికి మార్పు తేవాలని చెప్తుంది. అసలు ఏమంటారు దాన్ని? మార్పును స్వాగతిస్తున్నాం, కానీ ప్రభుత్వం మరొకసారి పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం చేస్తున్న సందర్భంలోనే ఏపీ అనేది తొలగించుకొని స్వతంత్రంగా స్వయంగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మేధావులు ఏపీని తొలగించి టీజీ అని పెట్టుకున్నాం. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు టీజీ కాదు టీఎస్ తెలంగాణ స్టేట్ అని చెప్పేసి టీఎస్ తీసుకురావడం జరిగింది. ఇవాళ దాన్ని తొలగించి టీజీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఉన్నది. అది మంచిదే అయినా దానివల్ల ఏమైనా నష్టం జరిగే ఇది కనుక ఉంటే, అంటే పరిపాలన దాంట్లో కానీ ఏదైనా ఆఫీసులో మార్పులు చేసేటటువంటి దానికి ఖర్చు కనుక అయ్యేది ఉంటే ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. టీజీ ఉండడం వల్ల ఏమి నష్టం లేదు, టీఎస్ ఉన్నా నష్టం లేదు. ఎందుకంటే టీఎస్గా కొనసాగుతున్నాం మనం, కాబట్టి దాని ద్వారా లాభ నష్టాలు ఏమి ఉండవు అనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఇక రెండోది 6 గ్యారంటీలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం 2 గ్యారంటీలను అమలు చేస్తూ ఉన్నారు. ఇంకో 2 గ్యారంటీలకు సంబంధించి 500 సిలిండర్ కానీ మిగతా దానికి సంబంధించి ఈ నెలలో ఫిబ్రవరిలో అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. అది స్వాగతించదగ్గ విషయం. దాన్ని వెంటనే ప్రభుత్వం అమలు చేయాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం. 6 గ్యారంటీలని అమలు చేయడమే కాదు, 6 గ్యారంటీలతో పాటు ఇంకా అనేక హామీలు ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టడం జరిగింది. ఇవాళ కార్మికులకు సంబంధించి కానీ ప్రజలకు సంబంధించి అనేక హామీల్ని దాంట్లో పెట్టడం జరిగింది. వాటన్నిటిని కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి రేవంత్ సర్కార్ ఇప్పటికైతే మంచి పాలన ఈ రాష్ట్రంలో చేస్తూ ఉన్నారు, దాన్ని కొనసాగించాలి. మిగతా గ్యారంటీలని కూడా అమలు చేసే దానికోసం ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతాను. మీరు చెప్పండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కొట్లాట చేసినప్పుడు టీజీగా అని పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఎస్గా మార్చారు అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్. దాన్ని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ స్టేట్ అంటే తెలంగాణ రాజ్యంగా భావించి ఆ రాజుల పరిపాలన దొరల పరిపాలనకు సంబంధించి అంశాన్ని పూర్తిగా చేర్పేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం దానికి టీజీగా మార్పు చేస్తుంది. దాన్ని ఏమంటారు? మార్పు అన్నది అవసరం లేదు, టీఎస్ ఉంటేనే బాగుంటుందని చెప్పేసి మా ఒక ఇది. కాకపోతే దానివల్ల ఏమన్నా ఖర్చులతో కూడుకున్న కానీ లేకుంటే వేస్ట్గా సమయపాలన వృధా అవుతుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇంకొకటి 6 గ్యారెంటీల విషయంలో 100 రోజుల లోపల 6 గ్యారెంటీలను తొందరలోనే అమలు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కారు హామీ ఇచ్చింది. దాంట్లో భాగంగానే మరి తొందరలోనే 2 హామీలు మీరు నెరవేరుస్తున్నారు. ఇంకా మిగతా హామీలు కూడా తొందరలోనే మీరు అమలు పరిచి ఏదైతే మీ మేనిఫెస్టోలో ఏదైతే మీరు పెట్టిరో పొందుపరిచిరో ఆ హామీలన్నింటిని కూడా తొందరలోనే మీరు అవి అమలు పరిచి ప్రజలకందరికి కూడా న్యాయం చేసి మీ పరిపాలన బాగానే ఉంది, దాన్ని అదేవిధంగా కొనసాగించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మీరు చెప్పండి, టీఎస్ ఉంటే బాగుంటుందా టీజీ ఉంటే బాగుంటుంది? టీఎస్ బదులు టీజీ ఉండడం అనేది మంచి అభిప్రాయమే. టీజీ ఉంటేనే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఈ 6 గ్యారంటీల స్కీమ్లో భాగంగా ఈరోజు పేపర్లో చూశాను. ఫస్ట్ది 500 సిలిండరు ఒకటి, మరొకటి విద్యుత్ ఫ్రీ ఉచితానికి సంబంధించి 2 గ్యారంటీలు అమలు పరుస్తామని చెప్పారు. ఇది స్వాగతించవలసిన విషయమే. మిగతా గ్యారంటీలు కూడా అమలు చేయాలని మేము భావిస్తున్నాము. మొత్తంగా చూసుకోవచ్చు, తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అధ్యక్షన నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో టీఎస్కు బదులు టీజీ చేయడం అనేది హర్షించదగ్గ విషయం. ఎందుకంటే టీఎస్ ఉన్న అభ్యంతరం లేదు, టీజీ ఉన్న అభ్యంతరం లేదు. గతంలో తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన సమయంలో అందరూ కూడా టీజీ అని రాసుకున్నారు. అది టీజీగా ఉన్నవాన్ని టీఎస్గా మార్చారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. కానీ ఇప్పుడు టీజీగా ఉంటే బాగుంటుంది, మరి ఎలాంటి ఇబ్బందులు లేవు, టీఎస్ అయినా టీజీ అయినా ఏదైనా ఒకటే. కానీ అప్పుడు రాసుకున్న అభిప్రాయానికి ప్రజలు కొంతమంది టీజీ అంటే తెలంగాణ అనే
అనే ఉద్దేశం మీద ఉంది కాబట్టి టీజీ ఉంటే బాగుంటుందని చెప్పి ఇది చెప్తున్నారు ఇక్కడ ప్రజలు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.